భద్రాచలం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భద్రాచల నియోజకవర్గ బీఎల్ఏ ప్రత్యేక ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మరియు ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు మరియు తాత మధు మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావులపల్లి రాంప్రసాద్ మానే, రామకృష్ణ మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఇవాళ భద్రాచలం నియోజకవర్గానికి సంబంధించిన ఈ బిఎల్ఎస్ సమావేశాన్ని ఇంత వర్షంలో కూడా మీరందరూ కూడా వచ్చి విజయవంతం చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తాను. ఏ రకంగానైతే మొన్న ఒక వరవడు వచ్చి ఖమ్మం జిల్లా మొత్తంలో కూడా మరి కాంగ్రెస్ గాలి ఇచ్చింది. ఆ కాంగ్రెస్ గాలి ఇచ్చిన దాంట్లో ఓన్లీ తక్కువ నిలబడ్డది భద్రాచలం నియోజకవర్గం మాత్రమే. ఆ సీతారామచంద్ర స్వామి దయ ఇక్కడ బాగా భద్రాచలంలో బీఆర్ఎస్ పార్టీ మీద చూపెట్టబడింది. సరే, దురదృష్టవశాత్తు అవకాశవాదులు అవకాశం తీసుకున్నారు, దాని తర్వాత పదవులు పొందారు, గోడ దూకారు. కానీ ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంది అనేది కూడా భక్తులు చెప్పారు. మరి నువ్వు ఇటా అటా అంటే ఎటు చెప్పుకోలేని వ్యక్తిని ఏమంటారు? వాడ మగ ఏదో చెప్పాలి అంటే అటు కాదు ఇటు కాదంటే అటుగా ఏమంటారు? సో అట్లాంటి పరిస్థితి వాళ్ళ పార్టీ మారిన పరిస్థితి. అక్కడనేమో కాంగ్రెస్ పార్టీ సభలో కాంగ్రెస్ అంటారు, స్పీకర్ దగ్గర పోయేమో లేదు బీఆర్ఎస్. ఎవడైనా గట్టిగా తీసినేమో మాకు ఈ విధంగా మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతాడు. నిజంగానే కనుక ఒకవేళ తమ్ము ధైర్యం ఉంటే నీకు ఆ పార్టీని నచ్చి ఆ పార్టీతో పోవాలి అనుకుంటే వాళ్ళకు చెప్పు, నేను కాంగ్రెస్ పార్టీతో చేయను అని చెప్పు. కాంగ్రెస్ పార్టీలో చేయను అని చెప్తే పదవి పోతుంది. అందుకని చెప్పి స్పీకర్ దగ్గర తొండాట. ఈ తొండాట అనే దాంట్లో ఒక 9 మందిలో మన దగ్గర భద్రాచలం వెంకటరావు తొండాట. ఏందా తొండాట? అక్కడ పోయి చెప్తాడు, లేదు లేదు మీరు కండ వేసుకోలేదు, మీరు కండ వేసుకోలేదు. మరి కండ వేసుకోకపోతే నేను తీసుకొని పొంగిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు ఆయన పక్కనే ఉన్నాడు. నీ కండ వేసిన ఆయన రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీ ఉన్నాడు? నీ మెడలో ఉన్న 3 రంగులు ఏ పార్టీ? మరి నువ్వు ఏ కండవాలి? సరే, ఒకవేళ నిజంగానే కనుక అది 3 రంగులు కండవ కాదు, కాంగ్రెస్ కండవ కాదనుకో, ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు పార్టీ మారిన తర్వాత నువ్వు అనేక గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నావు. కాంగ్రెస్ పార్టీ మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళ కోసం ప్రచారం కూడా చేశావు కదా. మరి ఆ రోజున నువ్వు తిరుగుతున్నది కాంగ్రెస్ పార్టీ వైపు తిరిగినావు, బీఆర్ఎస్ పార్టీ వైపు తిరిగినావు. అంటే నువ్వు చేసిన పని కూడా ధైర్యం చెప్పుకోలేని పరిస్థితి ఇవాళ వీళ్ళకు. ఒకవేళ గతంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రం బాగుపడటం కోసం అని చెప్పి ఎవరైనా సరే పార్టీలు మారినా ధైర్యం చెప్పారు, అవును మేము పార్టీ బీఆర్ఎస్ పార్టీలో చేయను, ఇగో బీఆర్ఎస్ పార్టీలో విలీనమయ్యాం, ఇగో ఈ 12 మంది మేము బీఆర్ఎస్ పార్టీలో విలీనమయ్యాం, మేము బీఆర్ఎస్ పార్టీలో చేయను అని చెప్పే దమ్ము ధైర్యం ఆ రోజు ఉంది. కానీ ఈ రోజున ఆ దమ్ము ధైర్యం నీకు ఎందుకు లేదనుకున్నా? ఎందుకు లేదంటే కారణం ఏంటంటే నీ పదవి పోతుందని భయం. అవతల ఆ రోజున మాకు భయం లేకుండే పదవి పోతుందని. సరే, ఒక మంచి కార్యక్రమానికి వచ్చినాం రాజకీయాల కోసం అని చెప్పి మరి బీఆర్ఎస్ ఆరోగ్యఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారితో నడిచి ఈ తెలంగాణకు బంగారు చేసుకుంటానికి వచ్చినాం. ధైర్యం ఉంటే చెప్పాలని చెప్పినాం ఆ మాట. నువ్వు ఆ పరిస్థితి లేదు, ఆ చెప్పే పరిస్థితుల్లో లేవు. దానికి కారణం నేను అవకాశం. ఇవాళ ప్రజల దగ్గరకు వచ్చి నేను అభివృద్ధి కోసం అని చెప్పి కాంగ్రెస్ పనిచేస్తున్నాను. ఏ అభివృద్ధి? భద్రాచలంలో జరిగిన అభివృద్ధి చెప్పండి. లేదా భద్రాచలం ఆంధ్రలో ఉన్న దుగ్గుగూడ మండలం, చెల్ల మండలం, ఎండాపురం, వాయు మండలంలో ఏం అభివృద్ధి చెందింది? ఏం అభివృద్ధి చెందలేదు. కానీ తెలంగాణ అభివృద్ధి మాత్రం వారి ఇస్రాయల్ రూపంలో లేకపోతే ఇక్కడ ఆయన భద్రాచలంలో అద్భుతమైన ఇంద్రభవనం రూపంలో మనం కనపడుతుంది. ఇక్కడ రోడ్లు మాత్రం మోకాళ్ళు గుంటలు ఉంటాయి, రోడ్లకు మాత్రం మోకాళ్ళు గుంటలు ఉంటాయి. ఆసుపత్రి
మొత్తం కూడా రోడ్లన్నీ ఖరాబ్ అయిపోయింది. ఆయన నాకు మిత్రులు చెప్పినట్టు ఇటువైపు ఒక ఎమ్మెల్యే, ఈ ఎమ్మెల్యే ఒక 12 లారీలు, అటువైపు ఎమ్మెల్యే ఒక 14 లారీలు సొంతాన్ని కొనుక్కొని మొత్తం దుమ్ము లేపి ఇసుక తుఫాను వచ్చింది. ఇసుక తుఫాను తెలుసు కదా, ఎడారిలో వస్తాయి. కానీ ఇప్పుడు ఇసుక తుఫాను ఎక్కడ నడుస్తున్నాయంటే భద్రాచలంలో పిడపాటి నియోజకవర్గంలో ఇసుక తుఫాను ఇద్దరు మంత్రుల మరి ఆధ్వర్యంలో నడుస్తుంది ఇసుక తుఫాను. ఎంపీ ఉంటే ఆ రోజు నేను ఎక్కడ వస్తే నా వెంట పాటు వెనకాల కారులో ఉంటుంటే నా కూడా తగులుకుంటూ వస్తూ ఉంటే ఒక ఆయనకున్న సంబంధించిన మట్టికి ఆయనతో పాటు ఉన్నోళ్ళు పోతే పోయి ఉండొచ్చు దాకా నికాసైన నాయకులు మనతో పాటు మిగిలిపోయిన వాళ్ళు, నిజాయితీకి మరి నిలబడ్డోళ్ళు, డబ్బులు కమ్ముడుకోనోళ్ళు ఇవాళ ఈ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులే ప్రధానం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. మరి ఇక్కడ కనపడేటోళ్ళు మన కళ్ళ ముందు కనపడేటోళ్ళు ఉన్నారు, వాళ్ళు డబ్బులు కమ్ముడుకోలేదు. మరి ఆమెకి ఏమాత్రం పదవి నాది, ఆమె ఎంపీ పదవి ఏమాత్రం పదవి అయినా సరే మరి 10 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు ఇస్తామన్నా కూడా బెసకుండా కదలకుండా మరి ఆమె ఉన్నదే, ఆమెకున్న నీతి నిజాయితీ మరి నీకెందుకు లేకపోయాయి ఈ కోసం అని చెప్పి పార్టీ దీపావించి అన్ని రకాలుగా అండదండలు ఇచ్చిన సందర్భాన్ని నువ్వు ఎందుకు మర్చిపోయావు? రేపు చిక్కున్న మరి ఇంటితో నీకెందుకు లేకుండా పోయింది తెలంగాణ అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ నుంచి. ఈరోజు మిత్రుల ఇవాళ పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం రెండు రకాలు. ఒకటి నీ ఓటును కాపాడుకో, అలాగే నీ వాడి ఓటును కాపాడుకో. నీ ఓటుని, నీ పార్టీ వాడి ఓటుని లేదా నీ కుటుంబ సభ్యుల ఓటుని కాపాడుకునే ప్రాథమిక బాధ్యత బిఎల్ఏ గారి వాళ్ళ మీ మీద ఉన్నది. దాంతో ఎక్కువ టెన్షన్ పడేది లేదు. ఉన్న ఓట్లని సవరించే ప్రయత్నం, ఉన్న ఓట్లని మరి ఫిల్టర్ చేసే ప్రయత్నం, వడగట్టే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది. ఇది అవసరానికి మించి చేస్తా ఉన్నాడు. కాకపోతే మనం అప్రమత్తంగా లేకపోతే మన ఓటు మనమే కోల్పోయే పరిస్థితి. 3 సార్లు బిఏలో మీ ఇంటికి వస్తారంట. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. ఒకసారి వచ్చినప్పుడు లేకపోతే తిక్కరేసిపోతాం, రెండోసారి 10వ తారీఖు వస్తామని. అప్పుడు కూడా లేకపోతే మూడోసారి వస్తే మాత్రం ఓటు పోతుంది. కాబట్టి దయచేసి మిత్రులారా, మీ ఎలిమినేషన్ అయిన తర్వాత ఎలిమినేషన్ ఫారం మీద మాత్రం మీరు కంపల్సరీ సంతకం పెట్టి మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. దాని కాపీ కూడా మీరు ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు మీకు గ్యారంటీ భద్రత ఉంటుంది, మీ ఓటు మీకు ఉండేదని. మిగతా వాడు చనిపోయిన వాళ్ళయో లేకపోతే 2 చోట్ల ఉన్నవాళ్ళయో మీరు ఏ ప్రయత్నం చేసినా ఓటు ఆగదు. అది పోనివాడు, దానికోసం మనం తాపత్రయపడాల్సిన అవసరం లేదు. కానీ మనది, మన కుటుంబ సభ్యులకి, మన పార్టీ వాళ్ళ ఓట్లు ఉంచుకునే దానికి మాత్రం మీరు అందరూ కష్టపడటానికి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ తప్పితే వేరే ఏం లేదు. సింపుల్ అది. దానికి ఈ 1 నెల రోజులు మీరందరూ కూడా మీరు దయచేసి కష్టపడితే మన పార్టీకి సంబంధించిన ఓట్లు, సింపథైజర్లకు సంబంధించిన ఓట్లన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అదొకటి విషయం. రెండో విషయం మరి సభ్యత నమోదు కార్యక్రమం. అది కూడా ఈ ఎస్ఐఆర్ అయ్యే లోపలనే మనకు ఆ యాప్ రెడీ అవుతుంది. ఆ యాప్ సంబంధించి కూడా మరొకసారి ఇంట్లోనే శిక్షణ కార్యక్రమాలు ఇచ్చుకుందాం. మంచి ఆ యాప్ రాగానే దాన్ని ఎట్లా చేయాలా, ఎట్లా నొక్కాలా, దానికి ఏంటి క్రమం ఇష్యూ అనేది కూడా మొత్తం కూడా మళ్ళీ మనకి నిపుణులు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మన ఇన్ఛార్జీలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి వీటన్నిటిని కూడా మీకు అవగాహన చేయడం కోసం ఈ మీటింగ్ వచ్చాం. మీరందరూ కూడా వచ్చి ఈ మీటింగ్ విజయవంతం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్.